దేశీయ ఆవుల పెంపకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నటువంటి ఆదర్శ రైతు సత్యబాబు దేశీయ రకాలన్నీ సాగుతున్నప్పటికీ ముఖ్యంగా పొంగనూరు పొట్టి ఆవులు కూడా ప్రత్యేకించి సాగుతూ ఉన్నారు. అయితే ఆ పొంగనూరు ఆవుల ప్రత్యేకత ఏమిటి, అసలు దేశీయ ఆవుల్లో వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు దేశీయ ఆవుల్లో మీరు ఇప్పటివరకు అనేక జాతులు అరుదైన జాతుల్ని ఆవులను పెంచుతున్నారు. ముఖ్యంగా పొంగనూరు పొట్టి జాతి ఆవులు ఎక్కువగా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ పొంగనూరు పొట్టి ఆవుల ద్వారా వచ్చినటువంటి ఆవు పాలని వాటి ఉత్పత్తులని నెయ్యిని దేవస్థానంలో స్వామివారి కైంకర్యాలన్నింటికే వాడతారంటారు. అంత ప్రాముఖ్యత కలిగిన పొంగనూరు పొట్టి ఆవులు కదా ఈ యాక్చువల్గా ఇది చిత్తూరు జిల్లా పొంగనూరు బ్రీడ్ అండి. అక్కడ అంతరించిపోయి మాలాంటి వాళ్ళు కొంతమంది రైతులు ఈ బ్రీడ్ మన దేశీయ బ్రీడ్ దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము బుల్లిని తీసుకొచ్చి అలా బ్రీడ్ డెవలప్ చేసామండి. అలాగే ఈ పొంగనూరు ఆవు అన్నది ఇవాళ ఇంట్లో కుక్కను పెంచుతున్నారు. దానికి రోజు 200 రూపాయలు మెయింటెనెన్స్ తక్కువ కాదండి. అండి అది పాలేవదు, అది దాని పెంట దేనికి పనిచేయదు. అదే ఈ పొంగనూరు ఆవును కుక్కను పెంచే బదులు ఈ పొంగనూరు ఆవును పెంచుకున్నారనుకో రోజు 4 లీటర్లు, తక్కువ అనుకుంటే 4 లీటర్లు, 3 నుంచి 4 లీటర్లు పాలు తీసుకొచ్చి ఇంటిలో 10 ఉపయోగపడతాయి. నెయ్యి కొనుక్కునే పని ఉండదు. మన ఇంట్లో ఆ పేడతో దూస్టిక్స్ కానీ పిడకలు కానీ ఏదైనా చేసి వాడుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఒక మార్కెట్లో 1,00,000 రూపాయలు పెట్టి కుక్కను కొన్నామని చెప్తున్నారు. ఏమీ ఉపయోగం ఉండదని కుక్క వల్ల. మనకంటా ముందే లేచిలో పడుకుంటుంది కుక్క. అది ఆవైతే పాలు ఎత్తుంది, పేడేమో మన పిడకలకు ఉపయోగపడుతుంది. మనకి నెయ్యి కొనుక్కునే పని ఉండదు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని రకాల ఇప్పుడు మీ దగ్గర ఉన్న పొంగనూరు పుట్టి ఆవులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వాటి ద్వారా మామూలు ఇప్పుడు మిగతా రోజు ఇచ్చే దేశీయ ఆవులు పాలు కన్నా వీటికి ఏమైనా తేడా ఉందా? ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? నేను పొంగనూరులో కపిలా ఉందండి ఇప్పుడు నా దగ్గర. దాని నెయ్యి వచ్చేసి కిలో 10,000 అమ్ముతున్నానండి. పొంగనూరు కపిలా నెయ్యి కిలో 10,000 రూపాయలు అమ్ముతున్నాను. మామూలు దేశీయ ఆవులు 4,200 రూపాయలు. పొంగనూరులో కపిలా అంటే అరుదండి. అది పూటకి 3.5 లీటర్లు పాలు ఇస్తుంది ప్రస్తుతం. నాకు ఏ దానాలు లేకపోయినప్పుడు కూడా అది కావాలని దాన్ని ఎంత రేటు అడిగినా నేను ఇవ్వలేదు, చెట్టేసానండి. రోజు అంటే పాల ఉత్పత్తి వాటికి వీటికి ఏంటి తేడా? ఎన్ని లీటర్లు కాన్సెప్ట్ మిగతా పెద్ద ఆవులకి అంటే అవి తల్లి తండ్రి తత్వాన్ని బట్టండి. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు అందరూ ఉద్యోగం చేయరు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు అందరూ వ్యవసాయం చేయరండి. అలాగే ఇవి తల్లి తండ్రి తత్వాన్ని బట్టి ఒకటి లక్షణాలు సరిగ్గా రాకపోతే పాలు తక్కువ ఇస్తాయి, అన్ని బాగుంటే పాలు బాగా ఇస్తాయండి. దేశీయ ఆవుల పెంపకంలో తనకు తానే సాటి అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ దేశీయ సంపద సంరక్షించుకుంటూ పూర్తిగా దేశీయ ఆవుల పెంపకాన్నే వ్యాపకంగా చేసుకున్నటువంటి ఆదర్శ రైతు సత్యబాబు విజయ్ గాథ. వీడియో జర్నలిస్ట్ గణేష్తో వర్మ, HM TV, తూర్పుగోదావరి జిల్లా.